సార్ చిరంజీవి మనస్తాపం చంద్రబాబు ఏం చేయబోతున్నాడు? ఇదే ఈ కోవలోదే అది కూడా. ఇప్పుడు చిరంజీవి అయితే నిశ్శబ్దంగా ఉన్నారు కదా. సో నిశ్శబ్దంగా ఉంటే ఆయన నిశ్శబ్దంగా ఉన్న కొద్దీ వీళ్ళు వెళ్ళి దాడి చేస్తుంటే ఏం తప్పు మాట మీ డిబేట్లో కదా ఎవరో అడుగుతున్నారు. బాలయ్య ఏం తప్పు చేశాడని చిరంజీవి గారే తొందరపడ్డారు అని ఇక్కడ సంయమనము, మౌనం వహించడము, సహనంగా ఉండడము, లేకపోతే ఎందుకులే వివాదం పెద్దది కాకుండా చూద్దాం అనుకోవటమే ఆయన తప్పు అయిపోయినట్టు, ఆయన నేరం అయిపోయినట్టు ఆయన మీద దాడికి దిగడం, పదే పదే ఏదైతే అది మాట్లాడడం, అలాగే కులాల మధ్యలో లేదా సామాజికమైన భావనలను కొంచెం రగులుకొలిపే ప్రయత్నం చేయటం, ఇది మటుకు చాలా దారుణంగా ఉంది. తప్పకుండా ఇది నాకు తెలిసి చిరంజీవి లాంటి వ్యక్తి కాస్త అందరినీ కలుపుకుపోవాలి, పెద్దరికంగా ఉండాలని భావించే వ్యక్తి, ఆయనకి మనస్తాపం కలిగించిన విషయమే. ఐ థింక్ హీఈస్ హర్ట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అయ్యారు. అయితే అది ఎందుకు బయట పెట్టలేదంటే చాలామంది చాలా బయట పెట్టరు. ఆచల్లని సముద్ర గర్భం అనేదో దాచిన బడబాణలం ఎంతో అని దాశరథి పాట చాలా ప్రసిద్ధమైంది ఉంది కదా. ఆనలని ఆకాశంలో కానరాని భాస్కరులేందరని ఆ చల్లని సముద్ర గర్భంలో బడబానలం ఉంటుంది. సో ఎందుకు ఇలా జరిగింది, దీన్ని ఎందుకు కామినేని కూడా ఆయనకు చాలా సన్నిహితుడు, మీకు తెలుసు కదా. ఆయన ఎందుకు మాట్లాడాడు, అసలు ఆయన ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారు? వీళ్ళైతే తెలుగుదేశం క్యాంప్ అయితే పూర్తిగా కామినేని మీదే నెట్టేస్తున్నారు, అసలు కామినేని ఎందుకు తెచ్చాడో తెలియదని. సో చిరంజీవి ఐ థింక్ విదేశాల నుంచి వచ్చి ఓజీ చూసి ఇదంతా అయ్యారు. ఆయనను అర్థం చేసుకున్న మేరకు ఆయనతో నాకు కూడా వ్యక్తిగతమైన ఇది కూడా ఉంది. ఆయన బాధపడ్డారు, కానీ దాంతో ఏదో బయటపడిపోయి ఇప్పుడు దీని మీద ఆయన ముందుకైతే రారు, అంతవరకు చెప్పొచ్చు. చిరంజీవి మాట్లాడరు, చెప్పాల్సింది ఏదో చెప్పేశాను కదా, ఏదో తెలుసుకునేవాడికి తెలుసుకున్నంత ఏదో సామెత చెప్తారు కదా మనకు, గుణవంతుడికో మాట, గుర్రానికో దెబ్బ, గుణస్థుడికో మాట అని. గుణస్థుడికో మాట, గుర్రానికో దెబ్బ అని. దాంతో తెలుస్తుంది. నేను అంత పెద్ద సమాధానం ఇచ్చినా వాళ్ళకి అర్థం కాకుండా నా అభిమానులు కేసు పెడతానంటే కూడా అడ్డం పడి మరీ ఆపుతుంటే మీరు చూశారు కదా. శివశంకర్ వీళ్ళందరూ కూడా పెద్ద సమావేశం అని జరిపారు వివిధ స్థాయిలో. ఆయన తమ్ముళ్ళని కూడా ఏమనలేదు, తమ్ముళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళకుండే కంపల్షన్స్, వాళ్ళకుండే ఆలోచనలు, ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయిలే అని. ఓన్లీ థింగ్ ఈ చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తారా ఎంతసేపటికి దీన్ని మాఫీ చేయడానికి, ఆపేయడానికి తప్ప జరిగిన దానికి ఒక మాట. మీరు అలవైకుంఠపురంలో చూస్తారే, ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ డోంట్ ఐ డిజర్వ్ ఏ సారీ అంటుంది ట్యాబు. డోంట్ ఐ డిజర్వ్ ఏ సారీ అన్న తర్వాత అతను ఒక సారీ చెప్తాడు. సో అలాంటి ఒక వ్యక్తీకరణ, ఒక ఎక్స్ప్రెషన్, విచారం లాంటిది వస్తే బాగుండొచ్చు. ఆయన వాస్తవంగా వచ్చిన తర్వాత జరిగిన ఇంటరాక్షన్స్ ఇవి చూస్తుంటే కూడా ఓకే, తెలుగు మీడియాలో మనం కూడా బాగా మాట్లాడాం కదా, చాలామంది చూశారు. సో ఇలాంటివి నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఇంకా స్పందిస్తున్నారు. ఇంతవరకు ఇది మంచి విషయమే అనే భావన చిరంజీవి వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది.